హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, రామరాజు ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. రేపు అమూల్యకి పెళ్లి సంబంధం చూసుకోవడానికి ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి ఏ లోటు జరగకుండా, ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకోవాలి అని చెప్పి రామరాజు వెంటనే హాల్లోకి వచ్చి చందు, సాగర్, ధీరజ్ ముగ్గురిలా రండి అని పిలుస్తాడు. ఆ మాటలు విన్న అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక చందు, ఏంటి నాన్న, ఏం జరిగింది అనగానే అప్పుడు రామరాజు, చూర్రా, రేపు పెళ్లి వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా, ఎలాంటి లోటు జరగకుండా చూసుకోవాలి. వాళ్ళు వచ్చి వెళ్ళేంత వరకు ఎలాంటి అడ్డంకులు రాకుండా చూసుకునే బాధ్యత మీది, అమ్మ మీది కూడా అని చెప్పి రామరాజు చెప్పగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అమూల్య మాత్రం విశ్వ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేంటి, రేపు పెళ్లి సంబంధం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు ఇంటికి వస్తున్నారు. విశ్వాను చూస్తే నా గురించి ఎంతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది అని అమూల్య అనుకుంటుంది. ఇక అందరూ కూడా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేస్తూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక విశ్వ అది గమనించి వెంటనే భద్రావతి దగ్గరికి వెళ్ళి, అత్త, రేపు అమూల్యాన్ని చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట, ఆ రామరాజు ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతున్నాయి అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరే విశ్వ, ఆ అమూల్యకి పెళ్లి జరిగితే ఇక ఆ రామరాజుని మనం ఏమీ చెయ్యలేమురా. ఎలాగైనా నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకోవాలి. దాన్ని ఇంటికి తీసుకువచ్చి ఆ బాధ ఏంటో ఆ రామరాజుకి చూపించాలిరా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, అత్త, అమూల్యాని ఎలా ట్రాప్లో పెట్టాలో నేను చూసుకుంటాను. అమూల్యకి అప్పుడే ఒక బాణం కూడా వేశాను అని చెప్పి ఇక విశ్వ అనుకుంటాడు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామరాజు ఇంటికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తూ ఉంటారు. అది చూసిన విశ్వ ఊరి బయటే ఉండి ఇక వాళ్ళని చూసి విశ్వ అటుగా వెళ్తూ ఉంటాడు. ఇక వెంటనే వాళ్ళు విశ్వాని పిలిచి, బాబు, రామరాజు ఇల్లు ఎక్కడా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు విశ్వ, అంటే వీళ్ళే పెళ్లి వాళ్ళు, ఎలాగైనా ఈ పెళ్ళి చెడగొట్టాలి అని చెప్పి ఇక వెంటనే, ఏంటి రామరాజిల్లా, అయినా మీరు వాళ్ళింటికి ఎందుకు వెళ్తున్నారు అనగానే అప్పుడు వాళ్ళు, చూడు బాబు, మేము రామరాజు కూతురు అమూల్యాని పెళ్లి చూపులు చూడడానికి వెళ్తున్నాము అని చెప్పడంతో అప్పుడు విశ్వ, ఏంటి రామరాజింటికి వెళ్తున్నారా, ఏది తన చిన్న కూతురు అమూల్యాన్ని చూసుకోవడానికా అని విశ్వ అనగానే అప్పుడు వాళ్ళు, ఏంటి బాబు అంత షాక్ అయిపోయావు, ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ, చూడండి, మీకు నిజం తెలియక రామరాజు ఇంటికి వెళ్తున్నారు. అసలు రామరాజు చిన్న కూతురు ఆ ఎదురింటి విశ్వగాడితో ప్రేమలో పడింది. ఆ అబ్బాయిని ప్రేమించింది, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంది. కానీ రామరాజుకి, వేదవతికి ఆ విషయం తెలిసి వాళ్ళ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు వచ్చాయి. అందుకే ఇప్పుడు తనకి అర్జెంటుగా పెళ్లి చేయాలని ఆ రామరాజు చూస్తున్నాడు అని విశ్వ అంటాడు. ఇక ఆ మాటలు విన్న వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే విశ్వ, చూడండి, ఈ విషయం మీతో చెప్పినట్టు వాళ్ళకి తెలియనివ్వకండి, వెళ్ళండి అనగానే ఇక వాళ్ళు వెంటనే రామరాజు ఇంటికి వెళ్తారు. ఇక రామరాజు వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అప్పుడు వాళ్ళు, ఈ అమూల్య అంటే ఈ అమ్మాయేనా అనగానే అప్పుడు రామరాజు, అవునండి, నా చిన్న కూతురు అమూల్య, తనకే పెళ్లి చేయాలనుకుంటున్నాం అని రామరాజు అనగానే అప్పుడు వాళ్ళు, చూడండి రామరాజు గారు, మీరు ఈ ఊరికి పెద్ద మనిషి, పెద్ద మనసున్న వాళ్ళు అనుకున్నాను, కానీ మీరు కూడా మమ్మల్ని మోసం చేస్తారని అస్సలు ఊహించలేదు అని అనగానే ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే రామరాజు, ఏంటండి మీరు మాట్లాడేది, నేను మిమ్మల్ని మోసం చేయడమేంటి, ఏం మాట్లాడుతున్నారు అనేసరికి అప్పుడు వాళ్ళు
చూడండి రామరాజు, నీ చిన్న కూతురు ఎదురింటి ఆ విశ్వాగాడు ప్రేమించుకున్నారట, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారంట. అది తెలుసుకొని మీరు మీ 2 కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయని మాకు ముందే తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చి నీ కూతురి గురించి నిజం తెలుసుకోవడానికే ఇంత దూరం వచ్చాం. క్షమించండి, మేము ఈ సంబంధం ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన రామరాజు, వేదవతి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి ఇలా జరిగిందేంది? అమూల్య విషయంలో ఇలా జరగడం ఏంటండి? అయినా ఆ విశ్వాగాన్ని ప్రేమించిందని వాళ్ళకు ఎవరు చెప్పి ఉంటారు అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఇంకెవరు బుజ్జమ్మ, వాడే, ఆ విశ్వాగాడే చెప్పి ఉంటాడు. ఎలాగైనా అమూల్యకి పెళ్లి జరగకుండా చేస్తే ఇక అమూల్య తన సొంతమైపోతుందని ఆ విశ్వగాడు కలలు కంటున్నాడు. చూడు, నా కూతుర్ని పెళ్లి చెయ్యకుండా అలాగైనా ఉంచుతాను, కానీ ఆ విశ్వగాడికి మాత్రం పెళ్లి చెయ్యను అని చెప్పి రామరాజు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక వెంటనే బయటికి వచ్చి, ఒరేయ్ విశ్వ, భద్రావతి, బయటికి రండ్రా అని పిలుస్తూ ఉండగా ఇంతలోనే భద్రావతి, విశ్వ బయటికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు, ఏంట్రా, నా కూతురికి పెళ్లి చేయాలనుకొని పెళ్లి సంబంధం వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పాను, కానీ నా కూతురికి ఎక్కడ పెళ్లి జరిగిపోతుందోనని నువ్వు నా కూతురి పెళ్లి సంబంధాన్ని చెడగొడతావా అని చెప్పి రామరాజు విశ్వ కాలర్ పట్టుకుంటాడు. ఇక దాంతో భద్రావతి చాలా కోపంగా, ఒరేయ్ రామరాజు, నీ కూతురు మంచిదైతే పెళ్లి జరగకుండా ఎలా ఉంటుందిరా? చూడు, నీ కూతురు కావాలనే నా మేనల్లుని ప్రేమించింది, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. చూడు, నీ కూతురికి నా మేనల్లుడికి నేను పెళ్లి జరిపిస్తాను అని భద్రావతి అనగానే అప్పుడు రామరాజు, చూడు భద్రావతి, నువ్వు కలలు కనొద్దు, నా కూతుర్ని నేను ఈ విశ్వాగాడికి అస్సలు పెళ్లి చెయ్యను అని చెప్పి రామరాజు భద్రావతికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో భద్రావతి, ఒరే రామరాజు, నీ కూతురికి ఏ పెళ్లి సంబంధం వచ్చినా ఇలాగే జరుగుతుంది, అందుకే నీ కూతుర్ని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయడమే కరెక్టురా అని చెప్పి భద్రావతి, విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ఇంట్లో కూర్చొని, ఏంటి బుజ్జమ్మ, ఆ భద్రావతి అలా మాట్లాడుతుందేంటి? అంటే అమూల్యకి పెళ్లి జరగకుండా ఇలాగే ఉంచాలని చూస్తున్నారా? అమూల్య విషయంలో ఆ విశ్వ, భద్రావతి ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక తన మనసులో, ఇదేంటి, అమూల్య విషయంలో ఇలా జరగడమేంటి? అమూల్యని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కానీ ఆ విశ్వగాడు లవ్ పేరుని లవ్ ట్రాప్ చేసి అమూల్యని ప్రేమించి తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు. ఎలాగైనా అమూల్యని విశ్వ దగ్గరికి వెళ్లకుండా చెయ్యాలి, విశ్వతో పెళ్లి జరగకుండా చూడాలి అని చెప్పి వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వేదవతికి ఒక ఆలోచన వస్తుంది. ఇక వెంటనే, ఏమండి, అమూల్య విషయంలో నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను, ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చెప్పు బుజ్జమ్మ, ఏంటా ముఖ్యమైన విషయం చెప్పు, నువ్వు అమూల్య విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, చెప్పు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, అమూల్యకి ఏ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చినా ఇలాగే అమూల్యని మనల్ని అవమానించి వెళ్ళిపోతారు. ఆ విశ్వగాడు అమూల్యకి పెళ్లి జరగనివ్వడు, అందుకే తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపిస్తే ఇక ఏ గొడవ ఉండదండి అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి బుజ్జమ్మ నువ్వు చెప్పేది? విశ్వ అమూల్యకి తిరుపతికి పెళ్లి చేయడమేంటి అనేసరికి అప్పుడు వేదవతి, చూడండి, వాడు కూడా చాలా మంచివాడు, అమూల్య గురించి తనకు తెలుసు, చిన్నప్పటి నుండి అమూల్యని పెంచినవాడు, చూడండి, అమూల్యకి తిరుపతికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ చాలా మంచిగా ఉంటారు అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న రామరాజు, ఏమోనండి, ఏమో బుజ్జమ్మ,
నాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అమూల్యని పెళ్లి చేసుకోవడానికి తిరుపతి ఒప్పుకుంటాడో లేదో అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, ఈ విషయం బయట ఎవరికీ తెలియకుండా తిరుపతిని పిలిపించి అడుగుదాం. ఒకవేళ తిరుపతి ఒప్పుకుంటే రేపు ఉదయాన్నే గుడిలో అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపిద్దాం అని వేదవతి అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు, బుజ్జమ్మ, నీ ఇష్టం, నువ్వు అమూల్య విషయంలో ఎలా చేయాలనుకుంటున్నావో అలా చేసేయి అని చెప్పి ఇక రామరాజు అనగానే అప్పుడు వేదవతి, సరేనండి, వెంటనే నేను తిరుపతిని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పి వేదవతి బయటికి వచ్చి, ఒరేయ్ తిరుపతి, ఒకసారి ఇలా రా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న తిరుపతి, ఏంటక్క, ఏం జరిగింది, ఎందుకు పిలిచావు అని అనగానే ఇక వేదవతి, ఒరేయ్ ఒకసారి మీ బావ పిలుస్తున్నాడు, పదరా అనగానే ఇక తిరుపతి రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక అది చూసిన తిరుపతి, ఏంటి బావా, అమూల్య విషయంలో ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, ఇప్పుడు ఏం జరిగిందని చూడు, అమూల్యకి గొప్ప సంబంధం వాళ్ళు వస్తారు, అమూల్యని పెళ్లి చేసుకుంటారు, ఏం బాధపడకు బావా అని తిరుపతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి వెంటనే తన 2 చేతులెత్తి తిరుపతికి దండం పెడుతుంది. అది చూసిన తిరుపతి ఒక్కసారి షాక్ అయిపోతాడు. అక్క, ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, నువ్వు నాకు దండం పెట్టడమేంటక్క అని తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, చూర్రా తిరుపతి, అమూల్యకి ఆ విశ్వ పెళ్ళి జరగనివ్వడు. అమూల్య విషయంలో విశ్వగాడు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు, ప్రతి సంబంధాన్ని చెడగొడుతున్నాడు. అందుకే నేను మీ బావ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం అని చెప్పగానే ఇక తిరుపతి, చెప్పక్క, నా వంతు సహాయంగా నేను ఏం చేయాలో చెప్పక్క అని చెప్పి తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, ఒరే తిరుపతి, నువ్వు ఏం చేయడం కాదురా, అమూల్యాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి, నీకు అమూల్యకి పెళ్లి జరిపించాలనుకుంటున్నాం అని వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న తిరుపతి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటక్క, నేను అమూల్యాన్ని పెళ్లి చేసుకోవడమేంటి, ఏం మాట్లాడుతున్నావక్క అని తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, అవునరా, ఈ విషయం మీ బావగారు కూడా ఒప్పుకున్నారు, అందుకే అమూల్యాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఈ ఒక్క సహాయం మాకు చేసి పెట్టరా అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు తిరుపతి అక్క అని అంటూ ఉంటే ఇక వెంటనే రామరాజు తన 2 చేతులెత్తి తిరుపతికి దండం పెడుతూ, ఒరేయ్ తిరుపతి, ఇదొక్క సహాయం చేసి పెట్టరా, అమూల్య జీవితాన్ని కాపాడరా, ఇప్పుడు అమూల్య జీవితం నీ చేతిలో ఉందిరా అని రామరాజు బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు తిరుపతి, బావా, నువ్వు ఇంతలా బ్రతిమిలాడాలా, అరే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టరా అని చెప్తే నేను కట్టకుండా ఎలా ఉంటాను బావా, సరే మీరు ఎలా చెప్తే అలాగే బావా అని తిరుపతి అంటాడు. ఇక మాటలు విన్న రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే, ఒరేయ్ ఈ విషయం నువ్వు ఎవరితో చెప్పకూడదు, రేపు ఉదయాన్నే నీకు అమూల్యకి గుడిలో పెళ్లి జరిపిస్తాము అని చెప్పి ఇక వేదవతి రామరాజు చెప్పగానే అప్పుడు తిరుపతి, సరే అక్క అని చెప్పి వెళ్ళిపోతాడు. తిరుపతి అమూల్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో రామరాజు, వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. రామరాజు, వేదవతి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేశారు. ఇక వెంటనే, చూడండి, మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి, అందరూ తొందరగా రెడీ అవ్వండి అని చెప్పడంతో ఇక ఎవరు సైలెంట్గా ఉండి వెంటనే రామరాజు చెప్పినట్టు అందరూ గుడికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇంతలోనే వేదవతి, రామరాజు అందరూ కూడా గుడికి వెళ్తారు. ఇక చందు మాత్రం, ఏంటి నానా, ఏంటి ఈరోజు అసలు అందరూ కలిసి గుడికి వెళ్ళాలనుకుంటున్నావు ఏంటి నానా అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ చందు, అసలు ఏం జరిగిందో నీకు తర్వాత చెప్తాను, కాస్త ఆగరా అని చెప్పి రామరాజు పూజారి గారి దగ్గరికి వెళ్ళి, పూజారి గారు, నా కూతురికి తిరుపతికి పెళ్లి జరిపించాలి అని చెప్పడంతో ఇక పూజారి, సరే రామరాజు గారు, అన్నీ రెడీ చేసి పెట్టాను, పదండి అని చెప్పి ఇక పూజారి, రామరాజు అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ గుడిలో
పెళ్ళి కావలసిన వస్తువులన్నీ అక్కడ ఉండడం చూసి అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే చందు, ఏంటి నాన్న, ఎవరిది పెళ్ళి, ఇదంతా ఏంటి అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ తిరుపతికి అమూల్యకి ఈ గుడిలో పెళ్లి జరిపించడానికే మిమ్మల్ని అందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాను అని రామరాజు చెప్తాడు. ఆ మాటలు విన్నా చందు ఒక్కసారే షాక్ అయిపోతాడు. నాన్న, మావయ్యకి చెల్లికి పెళ్ళేంటి అనగానే అప్పుడు వేదవతి, లేకపోతే ఏంట్రా, అమూల్యకి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఆ విశ్వగాడు వాటిని చెడగొడుతున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరికీ తెలియకుండా గుడిలో అమూల్యకి తిరుపతికి పెళ్లి చేయాలనుకున్నాం అని చెప్పి ఇక వేదవతి చెప్పగానే ఆ మాటలు విన్న అందరూ కూడా సరే మావయ్య, మీ ఇష్టం అని చెప్పగానే ఇక రామరాజు చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అమూల్య మాత్రం తన మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, విశ్వ నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, కానీ ఇలా నాన్న ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి, విశ్వ నన్ను తొలిసారిగా ప్రేమించానని చెప్పాడు, ఇదే చివరిసారి మొదటిసారి అని కూడా చెప్పాడు, కానీ ఇప్పుడు నేను విశ్వాని కాదని తిరుపతి మావయ్యని పెళ్లి చేసుకుంటే విశ్వ బాధపడతాడు. ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే నాన్న ప్రాణాలతో ఉండడు అని చెప్పి ఇక అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే పూజారి అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన శ్రీవల్లి తన మనసులో, అమ్మ ఇప్పుడు అమూల్యకి పెళ్లి జరిగిపోయింది, ఇక ఆ బండోడు నన్నేమీ చెయ్యలేడు, ఈ పెళ్లి జరిగేంత వరకు అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు అని చెప్పి ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక రామరాజు అమూల్యని తిరుపతిని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇక అది చూసిన భద్రావతి విశ్వ ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటత్తా, అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపించడం ఏంటత్తా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్ ఆ రామరాజుగాడు మీ ఇద్దరిని విడదీయడం కోసమే పెళ్లి జరిపించారా అని భద్రావతి అనగానే ఇక రామరాజు, ఒరేయ్ విశ్వ, నా కూతురికి పెళ్లి కాకుండా చెయ్యాలనుకున్నావు కదరా, చూడు ఇప్పుడు తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించాను, ఇప్పుడు ఏం చేస్తావురా, చూడు నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు, అందుకే నా కూతుర్ని నీకు దక్కకుండా నేను చేశాను అని చెప్పి రామరాజు విశ్వ భద్రావతులకి వార్నింగ్ ఇస్తాడు. ఇక వేదవతి కూడా, చూర్రా మీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించి పెళ్లి చేసుకుందని అదే కోపంలో లవ్ పేరుతో లవ్ ట్రాప్ చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు, అందుకే నా కూతురు జీవితం నాశనమైపోకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి ఇక వేదవతి భద్రావతికి విశ్వాకి వార్నింగ్ ఇస్తుంది. ఈ విధంగా విశ్వాకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రామరాజు అమూల్యకి తిరుపతికి పెళ్లి చేసి భద్రావతికి వార్నింగ్ ఇచ్చిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.